హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జ్ఞాపక శక్తి స్కూల్లో కానీ కాలేజీలో కానీ టీచర్స్ క్లాస్ చెప్తున్నప్పుడు అబ్బా వీళ్ళింత బాగా ఎలా గుర్తుపెట్టుకున్నారు అని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవడానికి కారణం న్యూరాన్ కనెక్షన్స్, అలాగే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం, నచ్చిన పర్సన్స్తో మాట్లాడే మాటలు, సినిమాలు, ట్రిప్స్కి వెళ్ళినప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ఇవన్నీ మనకి బాగా గుర్తుంటాయి. కానీ చదివింది ఎందుకు గుర్తుండదు? ఈ ప్రశ్న వస్తే మాత్రం చాలామంది చెప్పేది ఏంటంటే ఇంట్రెస్ట్ లేకపోవడం అని అంటారు. మరి మనకి ఇంట్రెస్ట్ లేకపోవడమే కారణమా? నిజానికి ఈ బ్రెయిన్ని బాగా ఉపయోగించుకున్న వాళ్ళు ఈ భూమి మీద ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ జ్ఞాపక శక్తి చాలామందికి బాగుంటుంది. ఎందుకు మరి కొంతమందికి మాత్రమే జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది అండ్ మతిమరుపు ఎక్కువగా ఉంటుంది? టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం మెమరీని వాడటం తగ్గించేసాం. చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ కోసం కూడా క్యాలిక్యులేటర్ యూజ్ చేసే స్థితికి వచ్చేసాం. దీనికి కారణం మెమరీ పవర్ తక్కువగా ఉండడం. మరి మెమరీ పవర్ పెంచుకోవడం కుదురుతుందా, లేక ఎలానే మనం ఉండిపోవాలా? మెమరీ పవర్ని చిన్న చిన్న ట్రిక్స్తో పెంచుకోవచ్చు. అది ఎలా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానంగా ఈ వీడియో చేస్తున్నాం. అండ్ ఈ వీడియోకి కారణమైన పుస్తకం మెమరీ, హౌ టు డెవలప్, ట్రైన్ అండ్ యూజ్ ఇట్, రచయిత విలియం వాకర్ అట్కిన్సన్. మెమరీ పవర్ పెంచడం గురించి, మెమరీ ఎలా స్టోర్ అవుతుందనే విషయాల గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు వీడియోలో మన మెమరీ పవర్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి సూపర్ పాయింట్స్ తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు నేను రీసెంట్గా కుక్కు ఎఫ్ఎంలో విన్న ఒక బుక్ గురించి మీకు చెప్పాలి. అదే హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ బై డేల్ కార్నెగీ. ఈ పుస్తకం నేను 2-3 సార్లు చదివాను. అయినా కానీ ఈ పుస్తకం మళ్ళీ తెలుగులో వింటున్నప్పుడు ఇంకా బాగా కొన్ని పాయింట్స్ అర్థమయ్యాయి. ఈ కాలంలో రీడింగ్ హ్యాబిట్ తగ్గిపోయింది. ఎందుకంటే బిజీ లైఫ్ స్టైల్, మనకున్న వర్క్ అండ్ ఫ్యామిలీ లైఫ్ మధ్యలో చదవడం చాలా కష్టం. అందుకే నేను రికమెండ్ చేస్తాను కుక్కు ఎఫ్ఎం. ఇది మీకు బెస్ట్ సెల్లింగ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ తెలుగులోనే వినే అవకాశం ఇస్తుంది. అండ్ ఇంకొక మంచి వార్త ఏంటంటే కొత్తగా కుక్కు ఎఫ్ఎం న్యూ ఇయర్ సందర్భంగా 60% డిస్కౌంట్ ఇస్తుంది. దీనికి మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తెలుగు 60 అనే కోడ్ వాడితే చాలు. మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద 60% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ న్యూ ఇయర్కి కుక్కు ఎఫ్ఎంతో కళ్ళకు రెస్ట్ అండ్ చెవులకి గిఫ్ట్ ఇవ్వండి. ముందుగా మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఫేజెస్ ఆఫ్ మెమరీ. ఓ సంఘటన ఎప్పుడు, ఎలా, ఏ రోజు జరిగిందనే తేదీ దగ్గర నుండి ఇష్టమైన వారితో ఎంతసేపు కాల్ మాట్లాడామో నిమిషాలతో సహా కౌంట్ చేయడం లాంటివన్నీ గుర్తుపెట్టుకునేవారు మనలో చాలామంది ఉంటారు. అలాగే చిన్న చిన్న విషయాల్ని గుర్తుపెట్టుకుంటూ పెద్ద పెద్ద విషయాల్ని మర్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు. మనలో కొంతమందికి మొహాలు బాగా గుర్తుంటాయి, ఒక్కసారి చూస్తే మర్చిపోరు. ఇంకొంతమందికి పేర్లు బాగా గుర్తుంటాయి, ఇంకొంతమందికి వెళ్ళిన ప్లేసెస్ బాగా గుర్తుంటాయి, ఇంకొంతమందికి డేట్స్, నెంబర్స్ ఇవన్నీ బాగా గుర్తుంటాయి. అలాగే కొంతమందికి ఫేజెస్ గుర్తుంటాయి, కొంతమందికి నెంబర్స్ గుర్తుండవు. అలాగే కొంతమందికి నెంబర్స్ గుర్తుంటాయి, కొంతమందికి నేమ్స్ గుర్తుండవు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయం గుర్తుండదు. కేవలం మన ఇంట్రెస్ట్ని బట్టి, మనం చూసే విధానాన్ని బట్టి, మన ఆలోచనల్ని బట్టి గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్, అసలు ఇన్ఫర్మేషన్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? దానికి ఈ పుస్తకంలో 2 టైప్స్లో మెమరీని గుర్తుపెట్టుకుంటామని రచయిత చెప్తున్నారు. అందులో మొదటిది మెమరీ ఆఫ్ సెన్స్ ఇంప్రెషన్స్, అంటే ఇంద్రియాల నుండి తీసుకునే మెమరీ అనమాట. మనందరికీ తెలుసు ఇంద్రియాలు 5 ఉంటాయి. కళ్ళ ద్వారా చూడటం, చెవుల ద్వారా వినడం, నోటి ద్వారా రుచి చూడటం, చర్మం ద్వారా స్పర్శని తెలుసుకోవడం, ముక్కు ద్వారా వాసన చూడటం. ఈ పంచేంద్రియాల ద్వారా మనం ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసి గుర్తుపెట్టుకుంటాం. అలాగే రుచి, స్పర్శ, వాసనతో కంపేర్ చేస్తే చూసినవి, విన్నవి మనం ఎక్కువగా గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఒక డాక్టర్ స్పర్శ గురించి ఎక్కువగా మెమరీని స్టోర్ చేసుకుంటారు, ఎందుకంటే తను చేసే వృత్తి స్పర్శకి సంబంధించింది. ఒక షెఫ్ రుచిని చూడడం, వాసనను అబ్జర్వ్ చేయడం లాంటివి చేస్తారు, ఎందుకంటే వాళ్ళు చేసే పని టేస్టీగా కుక్ చేయడం. కానీ ఇవి కూడా చూడడం ద్వారా, వినడం ద్వారానే ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయగలుగుతున్నారు. ఇలా ప్రొఫెషన్కి సంబంధించి మనం వేటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా ఎలాంటి వాటిని గుర్తుపెట్టుకుంటున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలాగ మనం పంచేంద్రియాల ద్వారా జ్ఞాపకాలని రిజిస్టర్ చేసుకుంటాం. రెండోది మెమరీ ఆఫ్ ఐడియాస్, అంటే ఆలోచనలకి సంబంధించి జ్ఞాపక శక్తి అని అర్థం. ఇది కూడా దాదాపు మెమరీ ఆఫ్ సెన్స్ ఇంప్రెషన్ టైపే. అంటే ఈవెంట్స్ గురించి కానీ, సిచ్యువేషన్స్ గురించి కానీ, లైన్స్ ఆఫ్ రీజనింగ్ గురించి కానీ ఇందులో ఎక్కువగా ఉంటుంది. మెమరీ ఆఫ్ సెన్స్ ఇంప్రెషన్ కంటే మనం ఎక్కువగా ఉపయోగించేది మెమరీ ఆఫ్ ఐడియాసే. ఉదాహరణకి మనం ఏవో ఒక పుస్తకాలు చదువుతూ ఉంటాం. ఆ పుస్తకంలో ఉన్నవి మనకి బాగా గుర్తుండాలంటే ఇమాజిన్ చేసుకోవాలి. మనం ఇమాజిన్ చేసుకున్నప్పుడే ఓ సినిమా రూపంలో మనం చదివింది మన బ్రెయిన్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి ఒక విషయంపై ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఎక్కువ ఆలోచిస్తాం. ఎక్కువ ఆలోచించినప్పుడే మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ కనెక్షన్స్ మరింత యాక్టివ్గా
యాక్టివ్గా మారి ఈజీగా గుర్తుపెట్టుకునేలా చేస్తాయి. సో ఇలా మెమరీ ఆఫ్ ఐడియాస్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ని గుర్తుంచుకుంటాం. ఇప్పటి వరకు మన బ్రెయిన్ ఇన్ఫర్మేషన్ని ఎలా స్టోర్ చేస్తుందో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ని ఉపయోగించి మనం చదివినవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసుకుందాం. ద సబ్ కాన్షియస్ రికార్డ్ ఫైల్. మైండ్లో 2 టైప్స్ ఉంటాయి. కాన్షియస్ మైండ్ అంటే పూర్తి స్పృహలో ఉన్నప్పుడు మన పంచేంద్రియాల ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ని కాన్షియస్ మైండ్ గ్యాదర్ చేస్తుంది. అదేవిధంగా మన పంచేంద్రియాల్ని మనం ఉపయోగించనప్పుడు అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు వేటి గురించి అయితే కాన్షియస్ మైండ్ ద్వారా ఆలోచిస్తామో అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. దేన్నైతే నిజమని నమ్మి మనం అంగీకరిస్తామో ఆ విషయాల్ని మన సబ్ కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది. అంటే మనం ఒక విషయాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఇంట్రెస్ట్తో వింటున్నప్పుడు, మనం బాధపడే విషయాల గురించి కానీ బాగా ఆనందపడే విషయాల గురించి కానీ ఆలోచిస్తున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్ మనకి బాగా గుర్తుండేలా స్టోర్ చేస్తుంది. ముందుగా మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్ల వల్ల యూజ్ ఏంటో మనం తెలుసుకుందాం. మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి. ఒక్కొక్క న్యూరాన్ 1000 నుండి 10,000 న్యూరాన్స్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. ఇలా కనెక్ట్ అవ్వడాన్ని, వీటి మధ్యన ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేయడాన్ని సినాప్స్ అంటారు. ఎప్పుడైతే ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో కమ్యూనికేట్ అవుతుందో అప్పుడు ఆ మెమరీ మనకి బాగా గుర్తుంటుంది. అలాగే న్యూరాన్స్ సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోనప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. అంటే మనం గుర్తుపెట్టుకోవడం లేదా మర్చిపోవడం అనేది న్యూరాన్స్ కనెక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి భరించలేనంత ఆనందం కలిగినప్పుడు, తట్టుకోలేనంత బాధ కలిగినప్పుడు ఆ సందర్భాల్ని మనం పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. మనం గుర్తు చేసుకుంటున్న ప్రతిసారి న్యూరాన్లు కమ్యూనికేట్ చేస్తూనే ఉంటాయి. అందుకే అలాంటి సిచ్యువేషన్స్ని అంత ఈజీగా మనం మర్చిపోలేం. ఇలా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకు ఒక రికార్డ్ ఫైల్ లాగా మారి మన మెమరీని అది గుర్తుంచుకుంటుంది. సో ఇప్పుడు వీటన్నిటిని ఉపయోగించి చదివింది బాగా గుర్తుండిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మనం ఏ పని చేసినా ఇంట్రెస్ట్తో చేస్తే ఆ ఇంట్రెస్టే మనకు అన్నీ గుర్తుండేలా చేస్తుంది. మనం చదివిన దాన్ని రాయాలి, అప్పుడే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో ఎక్కువ కాలం ఏదైనా గుర్తుపెట్టుకోవాలంటే ముందు ఇష్టంతో ఆ పని చేయడం మొదలు పెట్టాలి. ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, 3 గంటలు సినిమా చూసొచ్చాక ఎవరైనా స్టోరీ చెప్పమంటే ఒక్క సీన్ మిస్ అవ్వకుండా చాలా ఇష్టంతో చెప్పేస్తాం, అవునా? మరి గంటలు గంటలు చదివినవి ఎందుకు గుర్తుండటం లేదు? సో మీరు ఒకటి తెలుసుకోండి, మనకి మంచి మార్క్స్ వచ్చినా రాకపోయినా, మనం అన్నీ గుర్తుపెట్టుకున్నా పెట్టుకోకపోయినా అన్నిటికీ కారణం మనమే. మనం ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అన్ని విషయాలు ఎక్కువగా గుర్తుంటాయి. భయంతో కాకుండా ఇష్టంతో చదివితే మర్చిపోయే అవకాశమే ఉండదు. అందుకే కొంతమంది టాపర్స్గా మారితే కొంతమంది ఫెయిల్యూర్స్గా మారుతున్నారు. సో అందుకే కొంతమందికి మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఉండడం లేదు. కాన్షియస్ మైండ్ ద్వారా ఇంట్రెస్ట్తో ఇష్టంగా చదివితే మన సబ్ కాన్షియస్ మైండ్ మనం చదివినాన్ని మర్చిపోకుండా చేస్తుంది. సో గుర్తుంచుకోండి, మనం చదివే దాని మీద ముందు మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ మర్చిపోకుండా గుర్తుంచుకునే బాధ్యత తీసుకుంటుంది. నెంబర్ 3, హౌ టు రిమెంబర్ నేమ్స్. మనం బయటికి వెళ్ళినప్పుడు చిన్ననాటి స్నేహితుడు కనిపిస్తే వెంటనే హాయ్ ఎలా ఉన్నావురా అని బాగానే అడిగేస్తాం. కానీ మన ఫ్రెండ్ మనల్ని పేరు పెట్టి పిలిచినప్పుడు మనకి మన ఫ్రెండ్ పేరు గుర్తుకు రానప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? మీలో ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటుంది, అవునా? నిజానికి ఎక్కడో ఒక చోట ఇలా జరిగితే పర్లేదు, కానీ ప్రతిసారి ఇదే రిపీట్ అయితే కష్టం. అలా రిపీట్ అవ్వకుండా పేరుల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జాబ్ చేసే దగ్గర కానీ, బిజినెస్లో కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ, ఫ్రెండ్స్లో కానీ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం. జంతువుల పేర్లు, వస్తువుల పేర్లు, తినే పదార్థాలు వాటి పేర్లు గుర్తుపెట్టుకున్నంత ఈజీగా మనుషుల పేర్లని గుర్తుపెట్టుకోవడం కష్టం. కారణం మళ్ళీ ఇంట్రెస్ట్ లేకపోవడమే. ఇప్పుడు నేను చెట్టు అని అన్నాను అనుకోండి, మీ మైండ్లో వెంటనే చెట్టు ఆకారం కనిపిస్తుంది, చెట్టు రంగు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇమాజిన్ చేసుకోవడానికి ఓ ఆకారం, ఓ అవకాశం ఉంది. కానీ రమేష్ లేదా సురేష్ అనే పేరు విన్నప్పుడు మీ బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకోవడానికి అవకాశమే లేదు. అందుకే ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. అసలు పేర్లని గుర్తుపెట్టుకోవాలంటే ఓ వ్యక్తి పేరుని విన్నప్పుడు, ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ పేరుని మన మనసులో పదే పదే అనుకోవాలి. మన మైండ్లో ఆ వ్యక్తి ముఖాన్ని, తన పేరుని ఇమాజిన్ చేసుకోవాలి. ఇంకా అవకాశం ఉంటే పేపర్ మీద ఆ వ్యక్తి పేరు రాసి, తనతో మీకున్న రిలేషన్ గురించి రాసి, అవన్నీ కొన్నిసార్లు చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. నిజానికి మనం కంటితో చూసినవన్నీ గుర్తుపెట్టుకున్నంత ఈజీగా విన్న వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోలేం. ఉదాహరణకి పుచ్చకాయ ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది మనం విన్నాం అనుకోండి, మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ పుచ్చకాయని మన కళ్ళతో చూస్తే
బాగా గుర్తుంటుంది. అదే పుచ్చకాయని స్పర్శ ద్వారా మన చేతులతో ఫీల్ అయ్యి కట్ చేసి రుచి చూస్తే దాని ఆకారం, దాని రంగు ఇవన్నీ కూడా మన మైండ్లో ఇంప్లాంట్ అయిపోతుంది. అలాగే మనం రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఆ వ్యక్తుల్ని చూసిన ప్రతిసారి మన మనస్సులో ఆ వ్యక్తి పేరుని తలుచుకోవాలి. ఇలా సంవత్సరాల కాలం పాటు ఏం తలుచుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మన మనసుకి అలవాటయ్యేంత వరకు తలుచుకుంటే చాలు. స్కూల్లో టీచర్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ పేరుని గుర్తుపెట్టుకుంటారు. ప్రిన్సిపల్ ప్రతి ఒక్క టీచర్ పేరుని గుర్తుపెట్టుకుంటారు. కారణం ప్రతిరోజు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం వీళ్ళకుంది. అలానే గుర్తుపెట్టుకోవడానికి వాళ్ళు ఇష్టాన్ని కూడా చూపిస్తారు. మొదట్లో ఎవరికి అన్నీ గుర్తుండవు. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మీతో మొదటిసారి ఎవరైనా మాట్లాడారు, ఆ వ్యక్తి పేరు మీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఆ వ్యక్తిని చూసిన ప్రతిసారి తన పేరుని మనసులో తలుచుకుంటూ ఉండండి. అతనితో మాట్లాడుతున్నప్పుడు కూడా అతని పేరుని ఎక్కువగా ఉచ్చరించండి. అప్పుడు అతని పేరు మీకు బాగా గుర్తుంటుంది. అలాగే స్టడీస్లో కూడా అంతే. మనం ఎక్కువగా ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో అదే మనకు గుర్తుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. సో ఈ వీడియో ముగించే ముందు ఈ వీడియోలో చెప్పుకున్న మాటలను ఒకసారి రివైజ్ చేసేద్దాం. ముందుగా ఫేజెస్ ఆఫ్ మెమరీ. మన బ్రెయిన్లో మనం స్టోర్ చేసే ఇన్ఫర్మేషన్ మన పంచేంద్రియాల ద్వారా, మన ఆలోచనల ద్వారా ప్రాసెస్ అయ్యి ఓ మెమరీ కార్డులో ఇన్ఫర్మేషన్ ఎలా అయితే స్టోర్ అవుతుందో అలానే మన బ్రెయిన్లో కూడా స్టోర్ అవుతుంది. ద సబ్ కాన్షియస్ రికార్డ్ ఫైల్. మనం ఎక్కువగా రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసిన మంచైనా చెడైనా ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తున్నా, ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి ఏదైనా విన్నా లేదా ఏదైనా చదివినా వాటిని మనం మర్చిపోయే అవకాశం అస్సలు ఉండకుండా పర్మనెంట్గా ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ అయ్యేలా సబ్ కాన్షియస్ మైండ్ చేస్తుంది. అందుకే ఇష్టంతో, ఇంట్రెస్ట్తో ఏ పనైనా మొదలు పెట్టాలి. హౌ టు రిమెంబర్ నేమ్స్. మనం వెళ్ళిన ప్రదేశాల పేర్లు, తినేవాటి పేర్లు, వస్తువుల పేర్లు గుర్తుపెట్టుకున్నంత ఈజీగా మనుషుల పేర్లు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. కారణం మనలో ఇంట్రెస్ట్ లేకపోవడం. పేర్లు గుర్తుపెట్టుకునే అంత ఇంట్రెస్ట్ మనకి లేదు అని కాలం గడిపేయకుండా ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా మన ఆలోచన విధానం మార్చుకోవాలి. అంటే ఒక వ్యక్తి పేరుని గుర్తుపెట్టుకోవాలంటే ఆ వ్యక్తి ఫేస్ని, తను చేసే పనిని, తనతో మనకున్న రిలేషన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేస్తే మనం మనుషుల పేర్లు మర్చిపోయే అవకాశం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ని నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.